మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను కిరణ్. ఈరోజు మనం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో ఉన్నాం. ఇక ద్వారకాతిరుమలలో చెరువు వీధి రాణి చిన్నమ్మారావు వీధిలో ఎవరైతే వెలిసి ఉన్నారో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటి అంటే 6 మంగళవారాలు కనుక మొక్కుని వాళ్ళు ఏదైనా కోరిక అనుకొని 6 వారాలు స్వామివారికి ప్రదక్షిణం చేసి అభిషేకాలు చేసుకుంటే ఇక్కడ కంపల్సరీగా కోరిక తీరుతుందని ప్రతీతి. అదేవిధంగా షష్ఠోత్సవాల్లో పాల్గొని ముఖ్యంగా కళ్యాణోత్సవాల్లో పాల్గొని తర్వాత ఏదైతే కావిడోత్సవం ఉంటుందో కావిడోత్సవంలో పాల్గొని నిజంగా చెప్పాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కావిడోత్సవంలో పాల్గొని వారు కావిడిని సమర్పించుకోవటం వారు కావిడి సేవలో పాల్గొనడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కావిడోత్సవం ప్రసిద్ధి కూడా ఉంటుందండి. ఇక్కడ కుమారస్వామి అంటే ఒకప్పుడు తమిళనాడులో ఈ ఆచారం ఉంది, కావిడిని స్వామివారికి సమర్పించుకుంటారు. కానీ ఈ గత కొన్ని సంవత్సరాలుగా ద్వారకాతిరుమల క్షేత్రంలో కూడా కావిడోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ కావిడోత్సవం మెయిన్ ఏంటి అంటే ఏదైతే మొక్కులు అనుకుంటారో స్వామివారికి ఆ మొక్కులన్నీ కూడా వారు తీరిన తర్వాత ఆ మొక్కుబడి ఎలా తీర్చుకుంటారంటే ఈ కావిడి సేవ ద్వారా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీరు చూస్తున్నారు దృశ్యం. అయితే ఈ కావిడి సేవ మనకి ఇక్కడ దేవాలయం నుంచి మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుంచి ఓవరాల్గా మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా ఎంతో మంది భక్తులు పాల్గొనడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. శరవణ భవాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమో నమః. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. చిన్న వెంకటేశ్వర స్వామి వారి ఉపాలయమైన చెరువు వీధిలో వెలసయున్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం భాగంగా ఈరోజు స్వామివారికి కావిడోత్సవం అనేది జరుగుతోంది. ఈ కావిడోత్సవం జరగటం మూలాన స్వామివారికి అలానే భక్తులు వారి యొక్క మొక్కులు స్వామివారికి తీర్చుకోవడం జరుగుతోంది. స్వామివారికి వాళ్ళు అనుకునే మొక్కులు విద్య గురించి కానీ కళ్యాణం గురించి కానీ ఏదైనా ఇబ్బందులున్నా స్వామివారి మొక్కుని స్వామివారికి ఆ యొక్క మొక్కు తీర్చుకొని కావిడి రూపంలో ఇస్తారు స్వామివారికి. ఇలా కొంతకాలంగా కావిడోత్సవం అనేది జరుగుతోంది. ఇక్కడ స్వామివారి ఒకే పీఠం మీద అమ్మవారితో కూడి వెళ్ళటం అనేది ఇక్కడ విశేషం. ఓం శరవణ భవాయ నమః.